వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్లో ఛాలెంజర్ మ్యాచ్ అయిన సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఫస్ట్గా చూసుకుంటే సిడ్నీ థండర్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో స్క్వాడ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో కెప్టెన్ వార్నర్ అండ్ రిమైనింగ్ ప్లేయర్స్తో చాలా క్లియర్గా ఉంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా కాంబినేషన్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రొడిక్షన్ చూసుకుంటే టీం ప్రొడిక్షన్లో మెయిన్ బ్యాట్స్మెన్స్ వచ్చి వార్నర్, డేవిస్ అండ్ విల్లింగ్స్. సో చాలా మంచి బ్యాట్స్మెన్స్ వీళ్ళు. సో వన్స్ క్రీజ్లో ఉంటే స్కోర్ని అయితే ఆటోమేటిక్గా కదిలించే సత్తా వీళ్ళకైతే ఉంది. సిచ్యువేషన్ బట్టి మ్యాచ్ ఆడతారు. ఇంకా బౌలర్ చూసుకుంటే ఆండ్రూస్ కానీ సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే గ్రీన్ కానీ సో వీళ్ళందరూ కూడా బౌలింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో అవసరమైన టైంలో వికెట్స్ తీసే సత్తా వీళ్ళకి ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ని కూడా కంట్రోల్ చేసే సత్తా వీళ్ళకి ఉంది. సో ఇక విషయానికి వస్తే సిడ్నీ సిక్సర్ చూసుకుంటే కనుక వీళ్ళ స్క్వాడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక కెప్టెన్ వచ్చి హెన్రిక్స్ అండ్ ఫిలిప్ అండ్ స్టీవెన్ స్మిత్ మెయిన్ బ్యాట్స్మెన్స్. సో వీళ్ళు వన్స్ క్రీజ్లో ఉంటే అలవోగా స్కోర్ని అయితే పరిగెత్తించగలరు. స్టీవెన్ స్మిత్ అయితే మనందరికీ తెలుసు ఎంత బ్యాటింగ్ చేస్తారో మనందరికీ క్లియర్గా తెలుసు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే పెర్రీ, ముర్పీ, అబాట్ సో వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే స్పీడ్ చాలా బాగుంటుంది. సో అవసరమైన టైంలో వికెట్స్ అయితే తీసే సత్తా ఉంది. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీలో అయితే జరుగుతుంది 1:45 పిఎంకి జనవరి 24ని. నెక్స్ట్ ఇంక చూసుకుంటే కనుక సిడ్నీ సిక్సర్స్ అంటే టూ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ సిడ్నీ థండర్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక్కడ సిడ్నీ థండర్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో సిడ్నీ సిక్సర్స్ వచ్చి 8 మ్యాచెస్, సిడ్నీ థండర్ వచ్చి 2 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక సిడ్నీ సిక్సర్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు. సో టోటల్ 6 మ్యాచెస్ అయితే ఎక్స్ట్రాగా నెగ్గిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ 14 పాయింట్స్, సిడ్నీ థండర్ 12 పాయింట్స్తో ఉంది. సో ఇక్కడ సిడ్నీ సిక్సర్స్ కొంచెం హైయెస్ట్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో సిడ్నీ సిక్సర్స్ వచ్చి 60% విన్ అయింది, అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. సిడ్నీ థండర్ కూడా సేమ్ 60% విన్ అయింది. కాబట్టి ఇక్కడైతే టూ కంపారిజన్ చూసుకుంటే బోత్ ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ ఇంకా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ చూసుకుంటే కనుక 74% హ్యూమిడిటీ అని వచ్చే ఛాన్స్ ఉందన్నారు, 25% రైన్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సో బట్ 25% రైన్ అంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, మనం అయితే మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ ఇంక చూసుకుంటే కనుక ఇక్కడ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 65 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 52% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 46% విన్ అయింది. సో దీన్ని చూసుకుంటే స్టాట్స్ ఇక్కడ టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు అనిపిస్తుంది. దాని నెక్స్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 155 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 136. హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 220 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 48 ఫర్ 6 వికెట్స్. హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 198 ఫర్ 2 వికెట్స్, లోయెస్ట్ డిఫెండ్ చూసుకుంటే 116 ఫర్ 5 వికెట్స్. ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక ఈ పిచ్లో బేసిక్గా ఫేస్ బౌలర్స్కి ఎక్కువ ఆధిక్యం ఉందని చెప్పొచ్చు. సో టోటల్ 64% వికెట్, 79 వికెట్స్ తీశారు. బట్ స్పిన్నర్స్ వచ్చి 45 వికెట్స్ తీశారు, 36%. సో బట్ టీమ్ కాంబినేషన్లో మాత్రం మ్యాక్సిమం ఫేసెస్ బౌలర్స్కి ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది, స్పిన్ బౌలర్స్ తక్కువ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ ప్రొడక్షన్ అండ్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఈ టూ టీమ్స్లో నెగ్గేది సిడ్నీ సిక్సర్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.